ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు మరోసారి శుభవార్త అందింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయం సహాయక సంఘాల మహిళలకు మరింత ఆర్థిక భరోసా కల్పించేలా 2 కొత్త పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ పథకాలపై ప్రకటన చేసిన ప్రభుత్వం వాటి ప్రారంభ తేదీని కూడా ఖరారు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ 2 పథకాలు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల్లో ఆనందం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ 2 పథకాలు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు కళ్యాణ లక్ష్మి పేర్లతో అమలులోకి రానున్నాయి. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాలను రూపొందించారు. ముఖ్యంగా పిల్లల చదువులు, పెళ్లిళ్ల వంటి కీలక సందర్భాల్లో తల్లులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వచ్చింది. కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళల పిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు రుణ సహాయం అందించనుంది. ఈ మొత్తాన్ని 48 వాయిదాల్లో తిరిగి చెల్లించేలా సౌకర్యం కల్పించారు. పెళ్లి వంటి వేడుకల సమయంలో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చాల్సిన ఒత్తిడి తగ్గి సులభ వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉండటం మహిళలకు ఉపశమనం కలిగించనుంది. అలాగే విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం ఇవ్వనున్నారు. ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సులు లేదా ఇతర విద్యా అవసరాలకు ఈ సాయం ఉపయోగపడుతోంది. నిర్ణీత కాల వ్యవధిలో ఈ రుణాన్ని తిరిగి తీర్చాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లల విద్య మధ్యలో ఆగిపోకుండా ఉండటమే ఈ పథకం ఉద్దేశం. ఈ 2 పథకాల ప్రయోజనాలు పొందాలంటే డ్వాక్రా గ్రూప్ లో కనీసం 6 నెలల సభ్యత్వం ఉండాలి. రుణ చెల్లింపుల్లో క్రమశిక్షణ పాటించిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రుణాలకు ప్రభుత్వం గ్యారంటీగా నిలవడం వల్ల బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. పూర్తి మార్గదర్శకాలు, దరఖాస్తు విధానం వంటి వివరాలను ప్రభుత్వం త్వరలో వెల్లడించనుంది. ఈ పథకాల అమలుతో డ్వాక్రా మహిళలు తమ పిల్లల భవిష్యత్తుపై మరింత నమ్మకంతో ముందుకు సాగగలరని అధికారులు భావిస్తున్నారు. కుటుంబ స్థాయిలో ఆర్థిక స్థిరత్వం పెరిగి మహిళా సాధికారతకు ఇది మరో ముందడుగు అవుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.